అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించిన సీతాపతి రాజు అనే కథను విందాం. ఈ కథ జూన్ 2007 చందమామలో ప్రచురింపబడింది. అమలాపురం గ్రామంలో వీరేశ్వర శాస్త్రి అనే గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. అతడు త్రిపుర సుందరీదేవి ఉపాసకుడు. ప్రతి శుక్రవారం సూర్యోదయానికి ముందు దేవీ పూజ ముగించుకుని రాగానే తన వద్దకు వచ్చిన వారికి ఈ జన్మకు సంబంధించిన విశేషాలనే కాకుండా పూర్వజన్మల గురించి కూడా చెప్పగలడని పేరు తెచ్చుకున్నాడు. ఈ సంగతి తెలిసి రామచంద్రాపురం గ్రామాధికారి సీతాపతిరాజు తన జాతకం చెప్పించుకోవడానికి ఒక శుక్రవారం తెల్లవారేసరికి వీరేశ్వర శాస్త్రి వద్దకు వెళ్ళాడు. ఆయన జాతకాన్ని జాగ్రత్తగా పరిశీలించి కొంతసేపు ధ్యానంలో గడిపి కళ్ళు తెరిచి ఒకానొకప్పుడు రామచంద్రపురానికి పాలకుడిగా దానధర్మాలు చేసి ధర్మ ప్రభువుగా కీర్తిగాంచిన రామచంద్రరాజు అంశ నీలో ఉన్నది. అందుకే నీకు సీతాపతి రాజు అనే నామధేయం కూడా సహజంగా సిద్ధించింది. గ్రామాధికారిగా రామచంద్రాపురాన్ని ఎదురులేకుండా శాసించగలవని కూడా జాతకం చెబుతోంది అన్నాడు. ఈ మాట వినగానే సీతాపతి రాజు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఎందుకంటే అతని వంశానికి చెందిన రామచంద్రరాజే ఒకప్పుడు రామచంద్రపురాన్ని నిర్మించాడు. ఆ కారణం చేతనే గ్రామస్తులు ఈనాటికి గ్రామంలో జరిగే ప్రతి కార్యానికి సీతాపతిరాజు కుటుంబానికి అగ్రతాంబూలం ఇచ్చి గౌరవిస్తున్నారు. ఇది గ్రామంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ప్రస్తుతం తాను గ్రామాధికారిగా మాత్రమే ఉంటున్నాడు. ఇకపై గ్రామానికి తనే రాజునని సీతాపతిరాజు ఊహలలో తేలిపోసాగాడు. రామచంద్రాపురానికి తిరిగి రాగానే సీతాపతిరాజు గ్రామానికి సంబంధించిన లెక్కలు, పాత వివరాలు తెప్పించి పరిశీలించాడు. రామచంద్రపురంలోని పాఠశాల, వైద్యశాల, ధర్మసత్రం, చెరువు మొదలైనవన్నీ రామచంద్రరాజు దానమిచ్చినవే అని తెలియడంతో సీతాపతిరాజు తానే మళ్ళీ ఆ ఊరికి రాజైపోయినంతగా సంబరపడిపోయాడు. వెంటనే గ్రామ పెద్దలను పిలిపించి వీరేశ్వర శాస్త్రి చెప్పిన విషయం గురించి చెప్పి, నేను గత జన్మలో దానమిచ్చిన ఆస్తులన్నిటినీ ఇప్పుడు స్వాధీనం చేసుకుని నేనే నిర్వహిస్తూ అవినీతికి తావు లేకుండా ప్రజలకు మేలు చేయాలనుకున్నా అప్పటి నా ఆశయాన్ని నెరవేరుస్తాను అన్నాడు. ఆ మాట విన్న గ్రామ పెద్దలు మొదట దిగ్భ్రాంతి చెందారు. ఆ తరువాత తేరుకుని, గ్రామాధికారిగా ఈ గ్రామ ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకునే అధికారం మీకు ఉన్నది. అంతేగాని జ్యోతిష్కుడు చెప్పాడు కదా అని 100 సంవత్సరాల నాటి రామచంద్రరాజుగా మిమ్మల్ని ఊహించుకుని ఆయన దానంగా ఇచ్చిన వాటిని ఇప్పుడు తిరిగి పుచ్చుకుంటాననటం మాత్రం భావ్యం కాదు. అది సాధ్యం కూడా కాదు. కావాలంటే రామచంద్రరాజు వంశానికి చెందినవారుగా మిమ్మల్ని వాటికి ధర్మకర్తగా అంగీకరించగలం అన్నారు వినయంగా. వారి మాటలకు ఆగ్రహం చెందిన సీతాపతిరాజు కొంచెంసేపు మౌనంగా ఊరుకుని, ఇప్పటికే గ్రామాధికారిగా నేనే వాటికి ధర్మకర్తను. ఆ విషయం నాకు తెలుసు. మీరు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. వాటి మీద నా అధికారాన్ని, నేను నిర్ణయం తీసుకునే విషయాలను ప్రశ్నించే హక్కు మీకు లేదు. మీ అనుమతి కోరి కాదు, ఏదో చెప్పాలి గనక చెప్పాను అంతే అన్నాడు తీవ్రమైన కంఠస్వరంతో. ఆవేశంతో మాట్లాడుతున్న గ్రామాధికారికి బదులు చెప్పడానికి జంకిన గ్రామ పెద్దలు, ఏమైనా మీ వల్ల మాకు మంచే జరుగుతుంది అని చెప్పి అక్కడ నుండి బయలుదేరారు. ఆ రోజు నుంచి సీతాపతిరాజు ధర్మసత్రం, పాఠశాల, వైద్యశాల విషయాల్లో అనవసరంగా చీటికి మాటికి జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాడు. రామచంద్రరాజు దానగుణం తనలో ఉందని ముఖస్థుతి చేసిన వారికి, అలా పొగడిన వారిపై చాడీలు చెప్పేవారికి కానుకలు ఇచ్చేవాడు. తనకు నచ్చని వాస్తవాలు ఎవరైనా చెబితే కఠినంగా శిక్షించేవాడు. అలాంటి వారిని ఉద్యోగాల నుంచి తొలగించేవాడు. తనను అడిగేవారు లేరన్న అహంతో విర్రవీగసాగాడు. ఇలాంటి బాధలు రోజు రోజుకు ఎక్కువ కావడంతో కొందరు ఉద్యోగులు ఇక భరించలేక అమలాపురం వెళ్ళి వీరేశ్వర శాస్త్రిని చూసి విషయం వివరించి, జ్యోతిష్యం నిజమో కాదో మాకు తెలియదు, అయితే కొందరికి గత జన్మ గురించిన అపోహలు కలిగిస్తే మాత్రం విపరీత పరిణామాలకు దారితీస్తాయి. మేము అనుభవిస్తున్న బాధలే అందుకు నిదర్శనం. ఆ బాధల నుంచి బయటపడే మార్గం మీరే చూపాలి అని మొరపెట్టుకున్నారు. ఆ పరిస్థితికి వీరేశ్వర శాస్త్రి నొచ్చుకుని, నేను చెప్పింది జ్యోతిష్యం, అది గణితం మీద ఆధారపడిన గొప్ప శాస్త్రం. అది ఎన్నటికీ తప్పు కాదు. చెప్పేవారిలో, చెప్పించుకునే వారిలో దోషాలు దొరలవచ్చు. ఏమైనా నా కారణంగా మీరు బాధలు అనుభవిస్తున్నందుకు విచారిస్తున్నాను అని కొంతసేపు ఆలోచించి,
వచ్చే ఏకాదశి నాటికి సీతాపతి రాజుకు గ్రామ పెద్దల సమక్షంలో ఒక సన్మాన సభ ఏర్పాటు చేయండి. ఆ సభకు ప్రత్యేక అతిథిగా నేనే వచ్చి మీ బాధలు తొలగిస్తాను. నిశ్చింతగా వెళ్ళిరండి అన్నారు. రామచంద్రాపురానికి తిరిగి వచ్చిన ఉద్యోగులు వీరేశ్వర శాస్త్రి చెప్పిన రోజున సీతాపతిరాజు సన్మాన సభ ఏర్పాటు చేశారు. వీరేశ్వర శాస్త్రి ప్రత్యేక అతిథిగా వచ్చి తనను ఆశీర్వదిస్తాడని తెలియగానే సీతాపతిరాజు మరింత ఆనందంతో సభకు వచ్చాడు. వీరేశ్వర శాస్త్రి ప్రసంగిస్తూ, గ్రహ గతులను బట్టి మానవుల భూత భవిష్యత్తులను తెలియచేసే అద్భుత శాస్త్రం జ్యోతిషం. ఈ గ్రామాన్ని నిర్మించిన రామచంద్రరాజే ఇప్పుడు గ్రామాధికారి సీతాపతిరాజుగా జన్మించాడని నేను చెప్పిన సంగతి పలువురు ప్రస్తావించి ప్రశంసించారు. చాలా సంతోషం. అలాగే వచ్చే జన్మలో సీతాపతిరాజు కాలభైరవాంశతో జన్మించడం ఖాయం అని కూడా నా జ్యోతిష్య లెక్కలు చెబుతున్నాయి. అయితే అతడు ఈ జన్మలో మంచిగా నడుచుకుంటే కాలభైరవరాజుగాను, లేకుంటే కాలభైరవుడి మరో రూపమైన శునకంగాను పుట్టగలడు. సీతాపతిరాజు మున్ముందు ప్రజల అవసరాలు తీర్చడంలో పక్షపాతం చూపకుండా ధర్మబద్ధంగా ప్రవర్తించి ఈ జన్మను సార్థకం చేసుకుని మళ్ళీ కాలభైరవరాజుగా ఈ రామచంద్రాపురంలోనే జన్మించి ఊరికి ఉపకారం చేయాలని ఆశీర్వదిస్తున్నాను. ఆయనకు శునక జన్మ ప్రాప్తించకూడదని త్రిపుర దేవిని త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఆయన ప్రసంగానికి అక్కడ చేరిన వారందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. సీతాపతిరాజు మాత్రం ఉలిక్కి పడ్డాడు. వీరేశ్వర శాస్త్రి జ్యోతిష్యం ద్వారానే తనను పరోక్షంగా హెచ్చరించాడని గ్రహించాడు. తనకు చేసిన సన్మానానికి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆ క్షణం నుంచే బుద్ధిని సరిదిద్దుకుని మంచి గ్రామాధికారిగా ఉద్యోగంతో పాటు అందరి మన్ననలు పొందాడు. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.